పొగలు వచ్చినాయి. అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అందరు ఉరికొచ్చారు సార్ బయటికి. మా మమ్మీ మీద మా డాడీ మా అన్న కలిసి పెట్రోల్ పోసారు అని చెప్పింది. తండ్రి లేకపోయినా బాధ లేదు, తల్లి ఉండాలి. ఆడ తల్లినే చంపిండు, ఆ పిల్ల కళ్ళ ముంగనే చంపిండు. పొట్టొచ్చునో కుచ్చుక బిసుకుండో ఆ భాగమంతుడు తెలవాలి. వాడు చచ్చిపోవాలి, ఆ పోరడు కూడా చచ్చిపోవాలి సార్. పోరికి న్యాయం కావాలి, తండ్రి కొడుకుని చంపేయాలి. హైదరాబాద్ నల్లగొండ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వెంకటేష్ త్రివేణి అనే ఒక దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా అయితే ఇక్కడ నల్లగొండ ప్రాంతంలో నివసించడం అయితే జరిగింది. ఇక్కడ ప్రాంతవాసులను అడిగితే మాత్రం ఒక 10 నెలల నుంచి అయితే చెప్తా ఉన్నారు. వారికి ఒక కూతురు ఒక బాబు కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ భార్య పైన అనుమానంతోనే, కేవలం భార్య పైన అనుమానంతోనే ఇక్కడ భార్యని నిద్రపోతున్నటువంటి సమయంలో చాలా బలంగా తలపైన కొట్టి గాయపరిచి ఆమెని పెట్రోల్ పోసి మరి, అంటే ఒక రోజు ముందే ప్లాన్ చేసుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని అక్కడ ముందే పెట్టుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో బలంగా గాయపరిచి మరి పెట్రోల్ పోసడం అయితే జరిగింది. ఈ ఘటన వచ్చేసి మంగళవారం రాత్రి 11:40 జరిగినట్టుగా అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మరి క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే ఆమె రోజుకి 2 షిఫ్ట్ల వరకు పనిచేస్తుంది. పొద్దున పోతే నైట్ ఎప్పుడు ఆలస్యంగా వస్తూ ఉంటది. కాబట్టి అక్కడ హోటల్లో కానీ ఆమె పనిచేస్తున్నటువంటి ఆ ప్లేస్ లో అయితే ఆ సంస్థకు సంబంధించి కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి లేట్ అయింది కదా, ఒక మహిళ ఎట్లా పోతుంది అనే ఒక మానవతా దృక్పథంతో అయితే అక్కడ వచ్చి డ్రాప్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి అంట. మరి ఈ నేపథ్యంలోనే భర్తకి ఆ భార్య పైన అనుమానం అనేది భయంకరంగా పెంచుకొని చాలా సార్లు అయితే ఆమె పైన దాడి చేయడం అయితే జరిగింది. కొంత ఇట్లా వివాదాలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పక్కన ఉన్నటువంటి నేబర్లు ఉన్నారో వాళ్ళు సంజాయించి, ఇంటి పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు సంజాయించి, లేదమ్మా మంచిగా ఉండు, అట్లుండు ఇట్లుండు అని చెప్పేసి పలుమార్లు అయితే సంజాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ఒక 6 నెలల కింద అయితే ఇంకా కూడా భయంకరంగా దాడి చేయడం ఇట్లాంటి జరిగిన నేపథ్యంలో ఆ త్రివేణి అనే ఆ మహిళ తన పుట్టింటికి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెంకటేష్ అనే ఒక భర్త ఆమెను రిక్వెస్ట్ చేసుకొని, లేదు నేను మారుతాను, నేను మంచుకుంటాను అని చెప్పేసి ఆమెకి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి అక్కడ మళ్ళీ త్రివేణిని హైదరాబాద్ రప్పించడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చినాయి. తండ్రి కొడుకు 8 సంవత్సరాల కొడుకు తండ్రి ఇద్దరు కలిసి ఒకరోజు ముందే ప్లాన్ చేసి మరి ఇక్కడ త్రివేణి అనే మహిళను దారుణంగా అయితే చంపేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా స్మెల్ పోలేదు. మంగళవారం రోజు జరిగింది, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఇంకా స్మెల్ అయితే పోలేదు. ఇక్కడ దట్టమైన పొగలు ఏర్పడతా ఉన్నాయి. పాపం ఆ 4 సంవత్సరాల ఆ కూతురు అటు పక్క నుంచి బయట నుంచి తప్పించుకొని వచ్చి ఆమె ఇంటి పక్కన వాళ్ళకి డోర్ కొట్టి మరి పిలిచి ఇట్లా జరిగింది, మా అమ్మకి ఇట్లా అయింది అని చెప్పేసి అంటే కానీ వాళ్ళు బయటకు వచ్చి అయితే ఆ డోర్లు పగలగొట్టి ఆమెని కాపాడే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే 95% ఆమె పూర్తిగా గాయపడటంతో అక్కడ హాస్పిటల్ తరలించే నేపథ్యంలోనే ఆమె మరణించడం అయితే జరిగింది. పాప కూడా ఇప్పటి వరకు కూడా కళ్ళు తెరిచే పరిస్థితి లేదు. ఆ పాప అడ్డుపోయినందుకు కూడా ఆ తండ్రి, అంటే కన్న కూతుర్ని అని కూడా చూడకుండా ఆ కూతురుని కూడా దాంట్లో ఆ మంటల్లో నెట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ ఆ నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే అతను వెంకటేష్ అనే వ్యక్తి దారుణంగా తాగుతాడు. ఏ పని లేదు, ఓన్లీ ఫుల్ తాగడం, తినడం, పడుకోవడం. మరి ఈ బస్తీలో కూడా కొన్ని సార్లు ఇట్లా అల్లర్లు చేయడం కానీ ఇట్లాంటివి అయితే ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇరుగు పొరుగు వారైతే తెలియడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ 4 సంవత్సరాల పసిపాప అయితే ఉంది. మరి ఆ 4 సంవత్సరాల పసిపాపకి న్యాయం జరగాలి. ఆ 8 సంవత్సరాల ఆ బాలుడిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఎవరైతే తన భర్త ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అనేటాన్ని అతను కూడా చాలా కఠినమైన శిక్ష పడాలి, ఆ పాపకైతే న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సుమారు ఇక్కడ 50 నుంచి 60 కుటుంబాలు అయితే ఇదే గల్లీలో ఉంటాయి అనమాట. ఇంతమంది ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మరి ఇక్కడ అంత డేర్గా అసలు ఎట్లా చేసిండు, ఒకవేళ ఈ మంటలు కనుక పైన ఉన్న వైర్లకు అంటుకుంటే మరి మా పరిస్థితి ఏంది? మా ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి. ఒకవేళ కనుక సిలిండర్ కనుక ఫైర్ అయినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది.
మరి అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అయితే శిక్షించాలి, బయటికి రావద్దు, ఉరి శిక్షకైనా కానీ వెనకపోవద్దు అని చెప్పేసి న్యాయస్థానానికి అయితే ఇక్కడ ఇరుగు పొరుగు వారు అయితే చెప్పుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మరి ఆ త్రివేణి యొక్క మొబైల్ సేకరించి ఆ మొబైల్ యొక్క కాల్ రికార్డింగ్స్ కానీ వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించే విషయాలు అయితే ఇక్కడ నల్లకొండ పోలీసులు అయితే ఉన్నారు. మరి పూర్తిగా చెక్ చేసిన తర్వాత మరి ఏ రకమైన శిక్ష పడుతుంది ఆ వెంకటేష్ అనే వ్యక్తికి, ఏ రకంగా ఈ న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే. మరి ఏదైనప్పటికీ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు, ఒకటే ఊరు అంటే అందరికీ తెలుసు, వారిద్దరికీ కూడా తెలుసు అనమాట. ఒకరి గురించి ఒకరు తెలిసి మరి పెళ్లి చేసుకున్నారు. ఒక 8 సంవత్సరాల బాబు ఉన్నాడు, 4 సంవత్సరాల కూతురు ఉన్నది. అంతా ఆమె తెచ్చి పెడితే అంటే భార్య తెచ్చి పెడితే కానీ తిని తాగి పడుకోవడం తప్పితే ఏ పని చేయలేడు. ఒకవేళ పనికి పోయినా కానీ ఒక 2 రోజులు పోతాడో, ఆ 2 రోజులు ఇంకో 2 రోజులు తాగుతాడో, తింటో పడుకోవడం తప్పితే ఏం లేదు అన్నట్లయితే జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితి ఇక్కడ సమాజంలో చాలా వరకు అయితే ఉంది. ఈ అనుమానాలు ఏవైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అన్నట్లు కూడా చాలా మంది అనుమానాలు ఇవన్నీ చేయడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా సమాజంలో కొద్దిగా అంటే ఇరుగు పొరుగు వారిని కూడా లేకుంటే సమాజంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా రావాలని చెప్పేసి అయితే నేనైతే మాట్లాడుతూ ఉన్నాను. అమ్మ ఏ టైం అప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది? మంగళవారం మార్నింగ్ అమ్మాయి అయితే టెంపుల్ కి వెళ్ళింది సార్. మంగళవారం మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి తను చేసే టిఫిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ హోటల్ అక్కడికి వెళ్ళిపోయిందంట. మాతో అన్నది అన్నట్టు ఇక్కడ గుడికి నుంచి అట్టే వెళ్ళిపోతాను అక్క అంటే సరేరా అని అన్నాము. సాయంత్రం వచ్చినప్పుడు కూడా మాకు కనబడలేదు అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కనబడలేదు. పిల్లలు మాతోటే ఉండేవాళ్ళు. మగ పిల్లడు ఎక్కడంటే అక్కడ ఆడుకునేది. ఆ చిన్న అమ్మాయి ఒకటి ఈ ఎదురు ఇంట్లో ఉండేది అమ్మాయి. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లోనే ఉండేది. కానీ రాత్రి ఏం జరిగిందో తెలియదు, మాకు కూడా తెలియదు. మేము అంతా పొద్దున పూట రాత్రి పూట చల్లగా ఉంటుందని చెప్పి మేము కూర్చోవడం కూడా తక్కువైపోయింది సార్. లేకపోతే 12 వరకు 12:30 వరకు ఇలా చిన్న అబ్బాయి ఉంటుండే, చిన్న నిర్వేదన అబ్బాయి, వాడితో ఆడేవాళ్ళం. చలి ఎక్కువ అయిపోయింది, ప్లస్ ఆ అమ్మాయికి డెలివరీ అయింది అని చెప్పి ఎవరం బయటికి రావట్లేదు మేము. అది ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు సార్. వాడికి విపరీతమైన అనుమానం సార్, చాలా అనుమానం. కూర్చున్నా లేచిన అనుమానం బాగుంది వాడికి. మేము బెదిరించినాం కూడా. త్రివేణి హోటల్లో పనిచేస్తారా? హోటల్లో పనిచేస్తారు సార్. తను దిల్షునగర్ హోటల్లో పనిచేస్తుంది. మొన్న రీసెంట్ గా ఎక్కింది. ఇంత ముందు చేసిన దగ్గర కూడా అట్లనే చేస్తే కొట్టిండంట, పోయి తిట్టిండంట, బూతులు తిట్టిండ. పని దగ్గర చేసాక ఏడ పని చేస్తే అక్కడ బూతులేనంట. వాడు ఇప్పుడు స్విగ్గీ ఆర్డర్ తీసుకునేటోళ్ళని కూడా వాళ్ళతో ప్యాకింగ్ ఇస్తే కూడా ఎవడు వాడు అని అడుగుతాడంట. అంత అన్యాయం కూడా ఉండొద్దు సార్. మనిషి అనేటోడు వాడికి కష్టం చేసేది ఉంటే 10 మందిలో తిరుగుతుంటే వాడికి తెలుస్తుంది ఎదుటోళ్ళు ఎట్లుంటారు ఏందని. తను చేసుకురావాలా, తినిపియాలా, తాగిపోయాలి. తాగడానికి డబ్బులు తనే ఇచ్చేది, తిండి తనే పెట్టేది, డబ్బులు చేతికిచ్చేది, అన్ని చేసేది. అయినా దాని మీద అంత పక్క కక్ష పట్టుకున్నాడు అమ్మాయి మీద. కానీ తను ఇక్కడ ఉన్నంత సేపు సార్ మాతో అందరితో బాగుండేది. మేము మమ్మల్ని కనబడితే పలకరిచ్చేది, అక్క ఏం చేస్తున్నారు అక్క ఏంటంటే మేమే అంటుంటే మేము కనబడతలేవు అసలు, పొద్దున పోతే రాత్రికి ఏ టైంకి వచ్చినా కూడా తెలుస్తలేదు త్రీనేని అంటే, అక్క నేను 2 షిఫ్ట్లు చేపించుకున్నాక, ఎందుకంటే నేను పొద్దున పోతున్నా మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు చేసుకుంటాను. 2 షిఫ్ట్లు పొద్దున 10కి వెళ్తారు సార్, 6కి అయిపోతుంది. పిల్లలు ఉన్నారు, ఇల్లు రెంట్ కట్టుకోవాలి, మళ్ళీ వాడిని సాదాలా, పిల్లలను చదువుకోవాలి. 2 షిఫ్ట్లు చేస్తుంది అమ్మాయి. తిను ఎన్నిసార్లు తిట్టింది అమ్మను 2 షిఫ్ట్లు ఏదో ఒకటి చూసుకో. త్రివేణి వయసు ఎంత తెలియదు సార్, ఐడియా లేదు. నాకు తెలిసి ఒక 30 లోపే ఉంటది. చిన్న ఏజ్ అమ్మాయిది. నాకైతే ఏజ్ తెలియదు, కానీ మాతో మాత్రం బాగుంటది సార్. ఇది జరిగినప్పుడు అయితే మేము ఎవరం ఈడ లేము సార్, ఇళ్లలో ఉన్నాము. నేను అమ్మాయి వీళ్ళ బాబు వాష్రూమ్ కానీ చిన్నోడు కదా పోయిండని చెప్పి అది చేస్తుంటే ఏదో సౌండ్ వచ్చిందని అన్నది అమ్మాయి. దన్నుమని సౌండ్ వచ్చింది అక్క, ఎవరైనా బయటకు వెళ్ళి చూసిందంట, మా ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందేమో అని అనుకుందంట అమ్మాయి. మాది పక్కదే సార్ ఇది. అది సౌండ్ అవుతుంది కదా, మళ్ళీ మేము పిల్లలు ఉంటారు కదా మో పిల్లలు, ఇక ఏమని అనుకుంటున్నారేమో అనుకుని బయటకు వెళ్ళి చూసిందంట. మా ఇంట్లో ఏం లేకపోయేసరికి గట్టిగా అరిసిందంట, ఏమైంది త్రీనేని ఏదో సౌండ్ వస్తుంది, కనీసం పలకరిస్తలేరు, చేస్తలేరు, ఏంది ఇంత నిర్లక్ష్యమా అని తను అన్నదంట గట్టిగా. అడిగేసరికి ఎక్కడ సౌండ్ రావట్లేదని చెప్పి ఇట్లా జస్ట్ ఇట్లా టన్ అయ్యి లోపలికి పోతుంటే ఇక్కడ నుంచి పొగలు వచ్చినాయంట. అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అందరు ఉరికొచ్చారు సార్ బయటికి. ఏమైంది ముందే ప్లాన్ తో వచ్చినట్లు అంటే అప్పటికప్పుడు పెట్రోల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. 6 months బ్యాక్ అమ్మాయిని కొట్టిండు, మొత్తం కన్నంతా కమిలిపోయింది అమ్మాయికి. అప్పుడే PS లో కంప్లైంట్ ఇచ్చింది, మన నల్లకుంట PS లో ఇచ్చింది.
ఉమెన్ ప్రొటెక్షన్ ఇస్తే మన యాక్షన్ తీసుకుంటాడేమో వారి మీద అని చెప్పి తను అక్కడికి వెళ్ళింది. ఇక అది ఏమైందో మాకు తెలియదు. మేము అడిగితే అక్క వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి తను కూడా వదిలేసింది. తను కూడా వదిలేసింది. వాడికి ఏం కౌన్సిలింగ్ ఇచ్చిరో తెలియదు, తినకేం కౌన్సిలింగ్ ఇచ్చిందో మాకు తెలియదు. ఇక మాకు ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు తను. సరే బాగానే ఉన్నది. అప్పుడు వాడు 6 నెలల తర్వాత మొన్న రీసెంట్ గా వచ్చాడు సార్ ఇక్కడికి ఒక 2 months అయింది వచ్చి వాడు. ఆ 2 months లో కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అంట. అమ్మాయి చెప్పేది తాగి ఉన్నాడు అక్క, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, ఆడ వచ్చి దొంగచాటుగా చూస్తున్నాడు నన్ను, అది ఇది అని చెప్తే నేనన్నా ఎందుకు మరి పెట్టుకునేది, మీ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా 3 అంటే ఆడ కూడా ఊర్లో కూడా అదే మాట అన్నారు అక్క. అంటే కూడా వాళ్ళు నేను వద్దని చెప్పినా, నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నా బతుకు నేను బతుకుతా, నా పిల్లలను పెట్టుకొని వద్దని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేశారట అక్కడ పంచాయతీ వాళ్ళు. లేదు వెంకటేశ్వర సంబంధించి వీళ్ళ ఊరు సంబంధించిన వాళ్ళు అక్కడ పంచాయతీలో వెళ్తే ఒక్కసారి చూడమ్మా, ఇంకోసారి కాదు ఇదంతా అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారంట. వాళ్ళు ఇచ్చాక కూడా వాడు రాలేదు అప్పటికి ఇక్కడికి 6 months బ్యాక్. మొన్న రీసెంట్ గా వాడు ఏం చేసుకొని వచ్చిండో, ఏం ఐడియా చేసుకొని వచ్చిండో తెలియదు సార్. మాత్రం ఆ పిల్లని మాత్రం ఖచ్చితంగా చంపాలని నిర్ణయించుకొని వచ్చిండు ఇడికి. ఇప్పుడు లోపల జరిగే విషయాలు మనకు తెలియదు ఏముంటది ఏందని. ఒకటి ఇప్పుడు మనం చెప్తే తెలుస్తుంది ఏదైనా. మంచిగా ఉన్నారా అంటే మంచిగా ఉన్నారంటేనే ఉన్నారు వాళ్ళు. ఇద్దరు మూడు పిల్లలు కలిసి పోయేది, కలిసి వచ్చేది. మేము ఇప్పుడు ఆ అమ్మాయి ముందు ఆ అమ్మాయి మీదకి అగేతం చేయక ముందుకే మంచి కలిసి వచ్చారు. ఇక అది తర్వాత మంచిగా ఉన్నారు కదా మనం అనుకుంటాం సార్. వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనకేం తెలుసు. కానీ లేడీస్ తో మాట్లాడనియకపోయేది, కూర్చొని మాట్లాడితే వచ్చి నిల్చునేవాడు. మగ పిల్లలు ఇప్పుడు ఆఫీస్ టిఫిన్ సెంటర్ అంటే ఎట్లుంటది సార్, టిఫిన్స్ వేసేటోళ్ళు ఉంటారు, జొమాటో వాళ్ళు వస్తుంటారు పోతారు, అందరికి రంకుతనాలు అనుమానాలు గట్టా పిల్లని నాన్న హింస పెట్టేవాడు తెలుసా. అట్లా తెలిసిన పిల్ల మేము అప్పటికి భయపడుతున్నాం సార్. ఈ అమ్మాయిని వచ్చింది తిని ఏం చేస్తాడో అని మాకు ఒక డౌట్ ఉండే. కానీ చెయ్యకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే తను చెప్పేది, అక్క మాకు ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేది. కానీ తను చెప్పలేదని మావనే ఉన్నారు కదా అని మేము అనుకున్నాం. లాస్ట్ కోసం ఆ పని చేసింది సార్. కానీ వాడికి ఎటువంటి శిక్ష ఇస్తారో, ఎటువంటి కఠినమైన శిక్ష ఇస్తారో గానీ మేము చూడాలి. అది మాకు టెలికాస్ట్ మీద చేసి చూపించాలి, విని చేసినామని చెప్పి. ఆ అమ్మాయిని ఎట్లయితే చేసిండో వాడిని కూడా అట్టనే చేయాలి సార్. అసలు ఇప్పుడు మీతో ఎట్లున్నట్టు అంటే గల్లీలో ఏమన్నా తాగి చికా చేయడం కానీ లేకుంటే సార్ అవన్నీ ఏం లేదు. ఓన్లీ వైఫ్ తోటే. వైఫ్ మాతో మాట్లాడవద్దు, ఎవరితో మాట్లాడు కదా. అమ్మాయి మాట్లాడేది సార్. ఎందుకు అబద్ధం ఆడాలి? పొద్దున పోయేటప్పుడు అక్క నేను వెళ్తున్నా, పిల్లలు జాగ్రత్త, స్కూల్ కి పోయిరు అని చెప్పేది. ఆ చంటి పిల్ల గురించే సార్ మేము బాధపడేది. ఇప్పుడు ఇయ్యాలకి 4వ రోజు అమ్మాయిది అయ్యి, అమ్మాయి కళ్ళు తెరవట్లేదంట. చిన్న అమ్మాయి ఫుల్ ఫీవర్ తోటి, జ్వరం తోటి ఉందంట. 6 years ఉంటది. 6 years ఉంటది అంతే సార్. మరి ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే 8 years ఉంటాయి సార్ బాబుకి. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తారు ఈ పని. వాడికి అంతా తెలుసు, అబ్బాయికి మొత్తం తెలుసు. 8 years ఉంటాయి. ఆ మొత్తం తండ్రి ఎట్లయితే పిల్లలను పెట్టుకొని తల్లి మీద పెట్రోల్ పోసి కాలుస్తున్నాడు అని అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి సార్. తండ్రికి ఉండాలా, తండ్రికి ఎంత ధైర్యము, అది చూడడానికి పిల్లగానికి ఎంత ధైర్యం. అంటే వాళ్ళిద్దరు ఒకటే ఊరంట అమ్మా, ఎట్లా ఒకటే ఊరంట సార్. నాకు అంత ఐడియా లేదు, వీళ్ళకి తెలుసు. ఇక్కడ వీళ్ళ ఊరు వాళ్ళ ఊరు ఒకటే. నాకు తెలియదు సార్. మాకు రీసెంట్ గా ఇప్పుడు 11 months అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి, అంతే. ఒకటేసారి పెద్ద శబ్దం వచ్చింది, పొగలన్నీ వచ్చేసరికి మీరు ఈ అమ్మాయి అడిగేంత లోపు ఒక 5-10 నిమిషాలలో పొగలు స్టార్ట్ అయినాయంట సార్. అట్లా తను అరిసేసరికి అందరు ఊరుకొచ్చారు. అక్కడి నుంచి మొత్తం వచ్చారు, ఇక్కడ నుంచి వచ్చారు, పైనుంచి వచ్చారు. అసలు నార్మల్ గా లేదు సార్. మాకైతే పిల్లలు అయితే వెళ్ళడానికి భయపడుతున్నారు బయటికి. మరి ఎట్లా తప్పించుకున్నాడు అంటే మీరు ఒకటేసారి ఇంకో డోర్ ఉంటుంది సార్ మాకు. ఈ లేయర్ మొత్తం 2 side doors, ఇక్కడ మెయిన్ డోర్, అక్కడ బ్యాక్ సైడ్ డోర్. ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. పిల్లగాని కూడా తీసుకొని వెళ్ళిండా వెళ్ళలేదా మాకైతే ఐడియా లేదు సార్. మాకు ఐడియా లేదు. పిల్లగాడు ఇక్కడే ఉన్నాడు, వాడే తప్పించుకున్నాడు. అదే మంటల్లో మరి తన కూతురును కూడా నెట్టేసిందంట, అదేమన్నా గాయాలు అంటున్నారు సార్. అదైతే అమ్మాయిని నెట్టేసారు వెళ్ళిపో అని అన్నట్టుంది. అమ్మాయి చెప్పిందట, చిన్న పాప అన్నదని, మా మమ్మీ బయటికి పో అని అన్నందుకు. 6 ఏళ్ళు ఉంటుంది సార్. 5-6 years ఉంటది అమ్మాయి. చాలా చిన్నది అమ్మాయి. తల్లి అంటే ఇష్టం తనకి. ఇప్పుడు కన్ను తెరవకుండా పడుకుందంట అమ్మాయి. వాళ్ళ గురించి కాదు సార్, అమ్మాయి గురించి బాధపడాల్సి వస్తుంది. తల్లి లేనప్పుడు తండ్రి లేకపోయినా బాధ లేదు, తల్లి ఉండాలి. ఆడ తల్లినే చంపిండు, ఆ పిల్ల కళ్ళ ముంగనే చంపిండు. అది తట్టుకోలేక చెప్పడానికి కూడా వస్తలేదు ఆ పిల్లకి. ఏమన్నా అడుగుదామన్నా కానీ. అమ్మాయిని అబ్బాయిని ఊరికి తీసుకెళ్ళారు, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. ఇక్కడ లేరు.
చిన్న బాబుని కూడా అబ్బాయిని కూడా తీసుకెళ్లారు. ఇక అక్కడ ఏం జరిగింది ఏమైతుందో కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. నిన్న అయినా నైట్ అంత్యక్రియలు అని చెప్పారు. ఇప్పుడు ఆ 8 సంవత్సరాల బాబు మరి మీ పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎట్లున్నాడు అంటే మంచిగా తన మానసిక పరిస్థితి ఎట్లుండేది? ఆ పిల్లోడు ఆల్రెడీ గొడవలు పెట్టుకున్నాడు సార్. ఆ ఏజ్ పిల్లలతోనే గొడవ పెట్టుకున్నాడు. ఒక పిల్లగాన్ని పెన్సిల్ తోటి ఏదో కుచ్చితే ఇక్కడ వరకు దిగింది అబ్బాయికి. వాళ్ళ ఇంటి మీద గొడవ వస్తే నన్ను వీళ్ళ అమ్మాయిని ఈ ఇంట్లో ఉన్న అమ్మని అలా నానమ్మ వచ్చి మమ్మల్ని తిట్టింది. అది రీజన్ ఏందో మాకు తెలియదు. అది ఎందుకు వచ్చి తిట్టిందో తెలియదు, కానీ మమ్మల్ని తిట్టింది. ఎందుకంటే ఆ పిల్లలు వీళ్ళు ఇంట్లో ఉంటారని చెప్పి ఆ అమ్మని తిట్టింది. వాళ్ళు ఎవరు తిట్టని కానీ మేము అడిగేసరికి ఏమైందంటే పలానా పిల్లగాడు ఇట్లా అంటే వాళ్ళ మదర్ కి చెప్తే వాళ్ళ మదర్ 2.5 పెట్టి వాళ్ళకి ఖర్చు బినామీ ఇచ్చేసి సారీ చెప్పి దండం పెట్టి వదిలించుకుంది. ఆ పిల్లగాడు ఏడమైనా గొడవలేదు సార్. ఆ చిన్నోడు కూడా అంతే. సంవత్సరం కాలేదు సార్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి 10 months 11 months అవుతుంది అంతే. ఆ అమ్మాయి అయితే ఆమె పని ఆమెనే. అమ్మాయిది పొద్దున పోయిందా 2 షిఫ్ట్ చేసేది, పొద్దున 10 to 6 చేసేది, 6 to 10 చేసేది. ఏదైనా డబ్బులు ఉంటే ఏదైనా వస్తాయి పిల్లలకు అని చెప్పి వస్తూ పిల్లలకి ఏమైనా తెచ్చేది, తినిపించేది. మేము అడిగేది తిన్న రాత్రి నేను అంటే నేను అక్కడ తినేసి వచ్చిన పిల్లలకు తెచ్చిన అని చెప్పేది. అంతేగాని ఏ రోజు వాడు వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటివరకు మాకు వాళ్ళ సౌండ్ వినిపించలేదు. కానీ వాడు అది ఎందుకు చేసిండో తెలియదు. ఇప్పుడు మధ్యలో కూడా త్రివేణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలో తర్వాత వెంకటేష్ అనే వ్యక్తి బతిలాడుకొని తీసుకొచ్చినట్లు కూడా సమాచారం వచ్చింది. వెళ్ళిపోయింది. అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పంచాయతీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడి పంపించారు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కనీసం నా పిల్ల ఎట్లుందని కూడా ఇట్లా వచ్చి తొంగి చూసుకోలేదు. వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ చెల్లెలు కూడా ఇక్కడ మాదాపూర్ లో ఉంటదంట, తను కూడా రాకపోయేది. తను ఒక్కతే తన పిల్లలను పెట్టుకొని కష్టం చేసుకొని బతికింది సార్. వాణ్ణి కూడా మేపింది, దున్నపోతుని మేపినాడు, మేపింది వాడిని. తాగుడు అంటే తాగుడు, తినుడు అంటే తినుడు. ఇంట్లో నుంచి పైసలు కొట్టేసిండంట. బంగారం తీసుకుపోతుండేనంట. ఊర్లో కూడా బంగారం అమ్మేసిండంట. ఊకే చెప్పి బాధపడేది, నేను ఎట్లనని చేసి తెచ్చుకోవాలక్క బంగారం, నేను సంపాదన చేసుకుంటేనే నాకు వస్తాయని బాధపడేది అమ్మాయి. ఇక ఆ దేవుడికి తెలియాలి సార్. వాడిని ఏం శిక్షిస్తారో కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు ఆయన దాదాపు 10 నెలల నుంచి మీతో పాటు ఉన్నది. ఇప్పుడు తన శిక్ష చేసి వాడిని వదిలేస్తే ఆమెకు న్యాయం జరగదు సార్. అది జరగదు. వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, దాన్ని కూడా అదే టార్చర్ పెట్టి చంపితే అప్పుడు కూడా ఇదే శిక్షలేసి వదిలేస్తుంటారా? ఇంకో ఆడపిల్ల కూడా అదే అయిపోతుంది, బలి అయిపోతుంది. తనని ఎట్లా చేసిర్రో వాడిని కూడా అట్లే చేయాలి. కాదు, ఇంత మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో అంత ధైర్యంగా అసలు ఎట్లా? నాకే షాక్ సార్. వీళ్ళ మనవాడు లేచిండు కాబట్టి మేము బతికినాము, లేకపోతే అందరి ఇళ్లలో ఫుల్ సిలిండర్స్ ఒక్కటి అంటుకున్నా ఈ మొత్తం వరుసగా పోయేది ఇండ్లు. ఇప్పుడు మాతో మీరు ఇట ఇంటర్వ్యూ తీసుకునే లేకపోయేది, వెతుక్కోవాల్సి వస్తుంటే మీరు అట్లా చేసింటే. అందరి ఇళ్లలో 2 సిలిండర్స్ ఉంటాయి సార్, మొత్తం వరుసగా పోతాయి. ఇప్పుడు ఇది అంతా ఒకటే లేరు సార్, గోడ ఏం విడివిడి కాదు, అంతా ఒకటే గోడ కంటే ఒకటి పేలినా మొత్తం ఎగిరిపోతాయి ఇండ్లు. అట్లున్నది ఇడ వస్తుంది సార్. అది కాదు, అట్లా ఓపెన్ చేసిరా ఇక్కడ రావడానికి భయపడుతున్నారు పిల్లలంతా. ఇక్కడ రావడం ఇప్పుడు మాకంటే 2 తోవలు ఉన్నాయి కాబట్టి మేము అట్లా వెళ్తాం సార్. వీళ్ళకి ఒకటే తోవ. ఆమె అసలు డోరే తీయట్లేదు భయానికి. తీయంగానే అది కనబడుతుంది ఆమెనే. వాడు ఇక్కడ లోపల చేయక ముందుకు ఇక్కడ తాళం వేసి అక్కడ చేసిండంట. చేసి అటు నుంచి అటు పారిపోయాడు. ఇక్కడ తాళం ఉంది, ఇక్కడ రావడానికి ఆస్కారం లేదు అమ్మాయికి. అందరు ఉరుకొచ్చి మంటలు చూసుకుని అందరు పోవచ్చేసరికి అందరు ఉరుకొచ్చి తాళాన్ని బలకొడదామని చెప్తే తన్నిండ్రు బాగా, అందరు కలిసి తన్నిండ్రు. ఆ తన్నుతో డోర్ ఊడిపోయింది. లాక్ ఇప్పుడు పోలీసు వాళ్ళు వేసిపోయారు. పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉండదు అంతే సార్. ఇక కానీ ఆ అమ్మాయి అయితే చాలా మంచి సార్. మాతో ఉన్నంత సేపు అయితే అమ్మాయి చాలా బాగుంటుంది. ఇక బయట అంటే వాళ్ళు చేసే వర్క్ ఎట్లుంటుందో మనకు తెలియదు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారో మనకు తెలియదు. అది మన ప్రాబ్లం. ఆ పాప వచ్చి బాత్రూమ్ గడిగి పైపు ఎత్తున్నాగానే టప్పున సప్పుడీని వచ్చిందంట. ఏంది ఏమో సప్పుడీని వచ్చిందని ఈ పాప ఈడ దొంగబడి చూసింది. బాలెంత ఆయనకు 11 రోజులే నా బిడ్డ. అయితే ఆడ నిలబడి చూసిందట, ఏం టప్పున సప్పుడీని వచ్చింది అని అన్నది. అనుకొని చూసింది 11:30. అయితే సప్పుడీని వచ్చిందని చూసిందట. చూసి ఈడ నిలబడే త్రివేణి అని మొత్తుకుంటుందట ఈ పాప. మొత్తుకుంటుంటే ఎవరు సప్పుడు లేదంట. ఈడికొచ్చిందట.
వీడికొచ్చి త్రివేణి ఏంది పిలుస్తుంటే సప్పుడు వచ్చింది ఏంది పలకరేందని ఈ అమ్మాయి లాస్ట్గా మొత్తుకుందట. మొత్తుకోగానే ఇప్పుడు మీతో మాట్లాడిన అమ్మాయి కొడుకులు వెళ్ళారు, కొంచెం ఈ అమ్మాయిని మంచిగా చూస్తారు. అయితే వాళ్ళు ఏందక్క అని మా బుద్ధి అడుతుంటే ఏందక్క అని బయటకు వెళ్ళారట. వాళ్ళు వచ్చి డ్యూటీలో పోయి అప్పుడే అన్నం తింటారు. ఏందక్కని బయటకు వెళ్తే ఏంద్రా ఇట్లా దొంగడు సుత్తరక పోగెళ్తుంది, ఏంద్రా చూడరా అని అన్నదట. వాళ్ళు సుత్తరక పోగెళ్తుందని ఆ పోరగాళ్ళు ఇంట్లో కురికారు. ఇంట్లో కురుకుతారక మొత్తుకుంటారక వాళ్ళు వీళ్ళందరూ వచ్చి డోర్ కొట్టురు. తర్వాత సంగతి ఏమైనా అంటారు, డోర్ కొట్టారక మంటలు వస్తూనే ఉంది. ఇక అందరు ఉండి ఏమొద్దు కవిత నువ్వు లోపలికి పో అని మా అమ్మాయి లోపలికి వచ్చింది. ఇక లోపలికి వచ్చినాక అప్పుడు ఇక వాళ్ళు వీళ్ళందరూ కూడి ఇక ఆ పాపని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, పోలీసు వాళ్ళు వచ్చినాక అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొని పోయారు. ఇప్పుడు డోర్ పగలగొట్టినప్పుడు ఆ చిన్న పాప ఉంది కదా వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉందా? అప్పుడు ఇంట్లోనే ఉంది. వాళ్ళు పోసి బయట కురకంగానే ఇక వాళ్ళ సందుగా అమ్మాయి తప్పించుకొని వచ్చింది. వాళ్ళు చూడలే, ఆ పోరడు వాడు చూడలే. చూడకుంటేనే తప్పించుకొని వచ్చి పోయి ఆ అమ్మాయి డోర్ కొడుతుందంట. మంటల్లోనే డోర్ కొడుతుంటారకే చూసి వాళ్ళు ఎవరు వాళ్ళకుంటే వచ్చి అక్క అని డోర్ కొట్టి ఏంది అనగా ఈడికి వచ్చింది. వచ్చి ఏందంటే మా మమ్మీ మీద మా డాడీ మా అన్న కలిసి పెట్రోల్ పోసారు అని చెప్పింది. చెప్పినాక లాభోదీప మొత్తుకుంటే ఏముంది సార్, అప్పటికే కాలిపోయింది కానీ ఇక పిల్లగాళ్ళతోని వీళ్ళందరికి ఇట్లా కొద్దిగా సోయి ఉంటది కదా సార్. కానీ మామూలుగా మన సోయితో ఉంటే అంత కాకపోవు, కానీ శ్రోధ పెట్టట్టు అమ్మాయిని ఏమో చేసిరు. కొట్టొచ్చునో కుచ్చిక బిసుకుండో ఆ భాగమంతునికి తెలవాలి, మనకైతే తెలియదు. ఇక ఆ అమ్మాయి మొత్తుకోలే, ఏం కాలే. కానీ ఒక్కసారి మాత్రం పెట్రోల్ అంటుకున్నప్పుడు మొత్తుకున్నది వస్తుంది. ఇక వాళ్ళు ఊరికింది చేసింది అంతే చూసారు సార్. వాళ్ళు తీసుకుపోయారు, ఫుటేజ్ తీసుకుపోయారు అందరూ. ఇక అంతే సార్. ఇప్పుడు ఇంతమంది ఉన్నటువంటి ప్రాంతంలో అంత ధైర్యంగా ఆ టైంలో అట్లా రాత్రి టైంలో జరిగింది అంటే మీరు నిద్రలో అంటే మీరు కొంచెం మేలుకుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎమ్మటే కనిపెట్టి ఆ పాపనైనా కానీ సేవ్ చేశారు. ఒకవేళ కనుక మీరు కూడా ఆ నిద్రలో ఉండుంటే ఇక్కడ చాలా ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం ఏంటి సార్, ఇప్పుడు 3 ఇళ్లలో ఒవ్వలు తుంప కూడా మిగలకపోదురు. షార్ట్ సర్కిల్ అందరి ఇళ్లలో నిండి సిలిండర్లు ఉన్నాయి సార్. అది పేలిందంటే కరెంట్ అంటుకుంటే వీళ్ళు ఒక్కరు కూడా బతకపోదురు సార్. పిల్లలు తల్లులు ఒక్కరు కూడా దక్కపోదురు. కరెంట్ అంటే ఎవరు దగ్గరికి రారు, వస్తారా కాపాడటానికి కూడా రారు. రారు. అది పరిస్థితి సార్. వాడిని మాత్రం ఉంచొద్దు సార్, వాడిని చంపేయాలి, పోరని కూడా చంపేయాలి, వద్దు సార్. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారంట, అంటే మీ ఊరికి కూడా దగ్గరే అని చెప్తా ఉన్నారు. మా ఊరికి దగ్గర కానీ వాళ్ళు వేసి వాళ్ళు వెంకవర్సు మాకు తెలియదు. వీడికి వచ్చి మాది హుజూర్ నగరం అన్నాకనే తెలుసు సార్, మాకు తెలియదు వాళ్ళు. మాకు ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ? సంవత్సరం కాలే, 9 నెలలు అవుతుంది. 9-10 నెలలు అవుతుంది అంతే. ఇప్పుడు ఈ 9-10 నెలల నుంచి వాళ్ళు ఎట్లుండేటోళ్ళు మీతో? అంటే మామూలుగా గొడవలే. మాతోనే అమ్మాయి మంచిగా ఉంటది, అందరితో అమ్మాయి మంచిగా ఉంటది. అమ్మాయి మంచిది, పనికి పోద్ది, పిల్లలు సాదుకుంటది. వాడికి కూడా తాగొచ్చి కొట్టుడు తిట్టుడు అవుతుంటే కూడా ఎన్నిసార్లు గొడవలు చేసుడు తిట్టుడు ఇవన్నీ కేసులు పోసులు అన్నీ అయినాయి సార్. పోలీసు వాళ్ళు కూడా మీరే సంజాయించి చెప్పేటోళ్ళు అట్లా గొడవలు పడకండి. ఇక్కడ వాళ్ళే సంజాయించి చెప్పేటోళ్ళు అందరు కలిసి. సంజాయించితే ఆ సంజాయించాక 10 రోజులు పోయేది, మళ్ళా వచ్చేది. ఇక మళ్ళీ ఫోన్లు చేసుకునేది సార్. వాళ్ళు ఏం చేసుకునేదో ఏం సంగతో మనకి ఏం ఎరుకుంటాయి, వాళ్ళ ఇంటి సంసారాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు మరణించేటటువంటి వ్యక్తి త్రివేణి మీతో ఎట్లుండేది? మంచిగా ఉండేదా? అందరితో మంచిగా ఉంటది. మనం ఏదన్నా పిల్లల విషయం అలా పొద్దుట దాని డ్యూటీకి పో అది దాన్ని తిట్టినా కూడా ఆ పోతమ్మా అట్టనే చేస్తామ్మా నవ్వేది. కానీ ఇతరకిచ్చి ఒక మనిషిని మాట అనేది కాదు. వల్ల మంచిది సార్. మంచిది. అంటే రోజు కూడా 2 షిఫ్ట్లు, అంటే పొద్దున పోతే నైట్ వరకు కూడా. ఒక్కొక్క నాడు పొద్దుటదాము 5ంటికి పోతే 2ంటికి అట్లా వచ్చేది. ఇక 2ంటికి పోన్నాడు పోతే నైట్ షిఫ్ట్ పడితే నైట్ షిఫ్ట్ 10ంటి దాకా చేస్తే అమ్మ కాడ ఉండేది. పిల్లలు ఉండేది, 2 పిల్లలు. ఆ పోరగాడు బయటనే తిరిగేది కానీ ఆ పిల్లని మాత్రం లోపల ఉంచుకొని అన్నం పెట్టేది, ఆ అమ్మ చూసుకునేది ఉండేది సార్. కానీ వాడు ఉండొద్దు, వాడు చచ్చిపోవాలి, ఆ పోరాడు కూడా చచ్చిపోవాలి సార్. ఎందుకని 8 సంవత్సరాల పిల్లగాడి మీద అంత కోపం? అంత కోపం ఏంటి సార్, తండ్రికి ప్రొటెక్షన్ వాడే. తండ్రికి అన్నిటికీ వాడే, వానికి తెలుసు. మీ అమ్మ మీద పెట్రోల్ పోతున్నా మాపడికి మీ అమ్మ చచ్చిపోద్దని కూడా పొద్దుదా అని చెప్పింది కూడా వాడే. ఆ పిల్లోడు మరి మీ పిల్లలతో ఆడుకునేటప్పుడు కానీ మేము పోనీయకపోయేది వాని సవాసానికి. అస్సలు వాని సవాసానికే పోనీయపోయేది. ఒక పిల్లగానికి గొంతులో కట్టె గుచ్చితే ఆ అమ్మని ఆ పొల్లని నా బిడ్డని వాళ్ళు వచ్చి వాళ్ళు ఎట్టుంటారు సార్, వాళ్ళు వచ్చి
లెస్స తిట్టిర్రు. ఉమ్. వాళ్ళు వచ్చి తిడితే 10,000 కాడ కూర్చుంటే వీళ్ళు ముగ్గురు కలిసి 2,500 కాడి చేసి 2,500 కట్టించారు వాళ్ళకు. ఆ. కానీ మా పిల్లగాళ్ళు గిట్నే కలిసిన చేసిన మాట్లాడితే మాట్లాడినాను సార్. ఈయన నా మనవాడు, ఇంకో మనవాడు, నాకు 2 మనవాళ్ళు. ఎంత ఉంటాడా మీ అతను ఆ పిల్లవాడు? ఇక వీరికి ఇప్పుడు 6వ సంవత్సరమే సార్. వీడు ఇంతున్నాడుగా, వానికన్నా ఇంకా కొద్దిగా తక్కువనే ఉంటాడు. ఆహా. పుట్టోడు. పుట్టాడు. ఆహా. పుట్టోడు కాబట్టి పుట్టడు బుద్ధులు. ఆ. అదేలే. అంతే ఉంటాడు సార్. అదేలే. ఆ. కానీ వానికి ఇప్పుడు ఆయన వెంకటేష్ ఆయన మరి ఆ త్రివేణి అనే అమ్మాయి ఒకటే ఊరు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అన్నారు. మా అమ్మాయి ఈడికి వచ్చినాక చెప్తే తెలిసింది, కానీ మాకు తెలియదు సార్. ప్రేమించి వాడు ఏసీయోడు, వాళ్ళు మంగళోళ్ళు అని కూడా మాకు తెలియదు సార్. ఎస్సీ వాళ్ళు మంగళూరు. ఓకే. అమ్మాయి వాళ్ళు త్రివేణి వాళ్ళు మంగళూరు. వాడు ఏసీయోడు. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న అన్న విషయం కూడా తెలియదు. ఆ అమ్మాయి చెప్తేనే ఇలా కెరకైంది. అంతే, మాకు తెలియదు. ఓకే. అంతకుముందు తెలియదు. ఎవరన్నా ఇల్లు ఖాళీగా ఉందంటే రెంట్కి వచ్చిర్రంటే ఇస్తాం కదా, ఇస్తారు కదా సార్. ఓనర్స్ ఇస్తారు కదా. మరి అసలు ఇల్లు ఎవరిది ఓనర్? ఆ ఓనరు వాళ్ళు బాపనోళ్ళు సార్. బాపనోళ్ళు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉండరు, బోడుపల్లి ఇల్లు కొనుక్కొని ఉంటారు. ఆ పైన ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, కింద వీళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఈ వెంకటేష్ అన్నట్టు ఆయన మరి ఏం పని చేస్తాడు? ఓన్లీ తాగుతాడు తిరుగుతాడు? తాగుతాడు తిరుగుతాడు, ఏమన్నా 2 రోజులు పని పోతాడు, తెచ్చుకుంటాడు, తాగుతాడు. కానీ వాళ్ళకి దానికి రూపాయి ఇయ్యాడు. ఈ పోరే తెచ్చి పెట్టాలి. లేదంటే ఇంట్లో దిద్దులు ఉన్న బంగారం ఉంగరం ఏమన్నా డబ్బులు పెట్టినా అన్ని బీరువా వాళ్ళకి కొట్టుడు, వేసుకొని పోడు, తాగుడు, కుదబెట్టుకోడు. 50,000 బండి 10,000కి అమ్ముకొని వచ్చిండాడు ఊర్లో. ఊర్లో ఎందుక, ఇక్కడనే 10,000 అమ్ముకోండు. అలా దీపం ముట్టుకుంటే అప్పుడు ఏమొస్తుంది సార్? అంటే ఇప్పుడు తాగిన తర్వాత ఇక్కడ ఈ గల్లీలో గానీ బస్తీలో గానీ ఏమన్నా గొడవలు చేయడం గానీ ఇట్లా వేరే మహిళలతో ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం అలాంటివి ఏం లేవు. మళ్ళీ అని కాడ ఇట్లా ఏరే వల్ల జోలికి పోవటం, ఏరే వల్ల అనటం అట్లాంటివి ఏం లేవు. అట్లాంటివి అంటే ఎక్కడనే చంపి పడేస్తారు వీళ్ళు అంతా ఉన్నోళ్ళు. ఒక్క దెబ్బకే పొడిచిపారు తింటారు. కానీ అలాంటివి ఏం లేవు. అంత మంచిగా ఉండేటోడు, కాకపోతే ఇక ఓన్లీ భార్య మీద అనుమానం ఉంటుంది బాగా. వాడు మంచిగా ఉంటాడు సార్. వాడు పక్కా రౌడీ. వాడేం మంచిగా ఉంటాడు సార్? ఉంటాడు. వాడు రౌడీ లంగా పోతనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. తలకాయలు వాళ్ళకి కొట్టుడు చేసుడు. అమ్మ ఇల్లు వచ్చిన కాంచి అన్ని అసలు చిచోరు చెక్కలు అయినాయి సార్. ఇక్కడ వాడు వచ్చినాక చిచోరు చెక్కలు అయినాయి. మీకు రాత్రి 11:45 అనుమానం వస్తే చూడగానే మొత్తం పొగలు వచ్చి. అనుమానం కాదు, నాకు బిడ్డకు ఒక కొడుకు ఇంత ఉంటాడు. ఆయన 2వ సంవత్సరం ఆయనకు. ఆ అబ్బాయి బాత్రూమ్ పోయిండు. బాత్రూమ్ పోతే అమ్మాయి బాలెంత, నేను మా ఇంట్లో పోయినా. ఆ అమ్మాయి తీసుకొని వచ్చి బాత్రూమ్ కడిగి పైపు ఎత్తుంది. నీళ్ళు వస్తాయి ఎవరోజు తప్పించి ఎవరోజు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ అమ్మాయి పైపు వేసి బాత్రూమ్ కడిగేటప్పుడు టాప్న సప్పుడు ఈయన వచ్చిందట. ఈయన వస్తే ఎవరు మెసలెట్టేది, టాప్న సప్పుడు ఈయన వచ్చింది ఏందని తొంగబడి చూసింది పాప. తొంగబడి చూసి మళ్ళా బాత్రూమ్ కడిగి మళ్ళీ ఇసుంటకు వచ్చి త్రివేణి అని పిలిచిందట ఆ పాప. అంతే, ఇక పిలిచి మొత్తుకుంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇన్ని నెలలు మీతో పాటు ఉన్నటువంటి త్రివేణి ఈ రోజు మరణించింది. ఆ పాప కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఇప్పటి వరకు కూడా కళ్ళు తెరవట్లేదు అని చెప్పేసి కూడా వచ్చింది. ఆ మంటల్లో ఆ పాపను కూడా తోసినట్లు కూడా బయటకైతే వార్తలు అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు అంటే ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఆ పాప? ఎటువంటి న్యాయం కావాలంటే పోరున్నది కదా సార్, పోరికి న్యాయం కావాలి. తండ్రి కొడుకును చంపేయాలి. చంపేయాలి. తండ్రి కొడుకును చంపేయాలి. వాని వంకోళ్ళు ఎవడన్నా ఇట్లా వాళ్ళని కూడా చూడు చేసి అర్థం కాల. అంతే. అత్త ఉంటది కదా, అత్తను కూడా చంపాలి.